ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. రేయ్, ఏంట్రా సౌండ్ చూడుపో. మాలతి మేడంకి కాల్ చేయాలి. చెప్పు, ఏంటక్కడ పరిస్థితి? మేడం, అంతా ప్లాన్ ప్రకారం జరుగుతుంది. ప్రాబ్లం ఏమీ లేదు కదా? ప్రాబ్లం ఏం లేదు మేడం. రోజా నిన్ను బాగా నమ్మిందా? నమ్మలేదు మేడం, నేనే నమ్మించాను. ఇప్పుడు ఏంటక్కడ పరిస్థితి? యమునని రక్షించడానికి నేను ఇంట్లోకి ఎంటర్ అయ్యాను మేడం. ఆపరేషన్ ఫైటింగ్ సీన్ ఇప్పుడు మొదలు పెట్టబోతున్నాను. రౌడీస్కి ప్రోగ్రాం చెప్పారు కదా? చెప్పాను. వాళ్ళు ఈ పాటికి అక్కడికి వచ్చే ఉంటారు. సరే మేడం, రౌడీలకి నన్ను కొట్టద్దని చెప్పారు కదా? లేకపోతే నా ఫోటో ఏదైనా పంపారా? అయ్యో, నీ ఫోటో పంపించడం మర్చిపోయాను నవీన్. అదేంటి మేడం? మేడం, ఎంత పని చేశారు మేడం? రౌడీలు వచ్చారు మేడం, నన్ను చంపేసేలా ఉన్నారు మేడం. వీళ్ళు నన్ను చంపేసేలా ఉన్నారు మేడం. ఆగండి రా, నేనెవరో తెలుసా? నువ్వెవడైతే నాకేంట్రా? నీ ఆధార్ కార్డు, ఐడి కార్డు చూపించక్కర్లేదు, నాకు పని లేదు. మాకు డబ్బులు ఇచ్చారు, కొట్టమని చెప్పారు. ఈ ప్లేస్ కొత్తగా ఎవడొచ్చినా మక్కలు ఇరగొడతాం, అర్థమైందా? కొట్టండి మేడం. మేడం, నీకు పనప్పకిచ్చినావే. తప్పించుకోవడానికి కొత్త ప్లాన్ వేస్తున్నారా? ఆగండ్రా, ఒక్క నిమిషం. హలో మేడం, వీళ్ళు నన్ను చంపేసేలా ఉన్నారు మేడం. మీరేనా చెప్పండి? స్పీకర్ ఆన్ చేసి మాట్లాడండి మేడం. నేను మాలతిని మాట్లాడుతున్నాను. తను మన మనిషే, తన్ని కొట్టొద్దు. తను ఎలా చెప్తే అలా వినండి. ఓకే మేడం. ఎంత పని చేశారు మేడం. కాసేపు అయితే నా ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. సరే, జాగ్రత్తగా హ్యాండిల్ చేయి. అలాగే మేడం. నవీన్ లోపలికి వెళ్ళి చాలా సేపు అవుతోంది. ఏమన్నా కనపడిందా లేదా? ఏంటి ఇంకా రాలేదు వీళ్ళు? చూడండి మై బాయ్స్, ఒక్కసారి నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. చెప్పనా? ఇప్పుడు మనం ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకోవాలి. ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంటే ఏంటన్నా? రే, మీరందరూ క్రికెట్ చూస్తారా? చూస్తావా? స్ట్రాటజిక్ టైం అవుట్ అని ఒకటి ఉంటుంది కదా? అందరూ ఒకరి భుజాల మీద ఒకరు చేతులు వేసుకొని ఆలోచిస్తూ ప్లాన్ల మీద ప్లాన్లు వేస్తుంటారు కదా? వేస్తుంటారన్నా. ఎందుకు? ఈ గేమ్ ఎలా గెలవాలంటే ఏమేం చేయాలని వాళ్ళు అలా ప్లాన్ చేస్తారు. అర్థమైందా? ఇప్పుడు మనం ఏం చెయ్యాలంటే, లోపల ఒక అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయిని నేను రక్షించినట్టు బిల్డప్ ఇవ్వాలి. రేయ్, మొత్తం నేను చెప్పేది వినండిరా. నేను అలా వెళ్ళి ఇలా కాలర్ నలగకుండా, షర్టు మడత పడకుండా, చిన్న మరక్ కూడా పడకుండా తెలుగు సినిమా హీరోలా అలా వెళ్ళి 50 మందిని కొట్టేస్తే అది న్యాచురల్గా ఉండదు కదా? మనం చిన్న ఫైట్ చేసినట్టు బిల్డప్ ఇవ్వాలి. అరుపులు, కేకలు, ఓన్లీ ఆడియో వీడియో మాత్రమే. మనం ఒక డమ్మీ సీన్ క్రియేట్ చేయాలి. మిమ్మల్ని కొట్టేసి నేను లోపలికి వెళ్ళి ఆ అమ్మాయిని రక్షించడం.
అర్థమైందా సీను? అర్థమైందన్నా. సరే రెడీయా? రెడీ అన్నా. ఎవరో వచ్చినట్టున్నారు. ఏదో బయట గొడవ జరుగుతున్నట్టుంది. ఆపండ్రా. ఇప్పుడు యాక్షన్ రీప్లే. నేను మిమ్మల్ని అందరినీ కొడతాను, మీరు అరవండి. రెడీయా? ఇప్పుడు గేమ్ స్టార్ట్. అందరు రెడీగా ఉండండి. అలాగేనా? చాలే, ఇప్పుడు క్లైమాక్స్ సీన్. రండ్రా. నవీన్ గారు, ఏంటిదంతా? మీరేంటి ఇక్కడ? మీరు లోపలికి ఎలా వచ్చారు? ఏమన్నా, నీకోసం బయట రోజు ఎదురు చూస్తుంది. రోజా? ఇన్ని రోజులు నీకోసం ఎక్కడెక్కడ తిరిగామో తెలుసా? ఎన్ని పోలీస్ స్టేషన్లు తిరిగామో తెలుసా? నేను రోజా ఈ గొడవల సంగతి తెలుసుకొని ట్రేస్ చేసి ఇక్కడికి తీసుకొచ్చింది. నేను లోపలికి వచ్చేసరికి ఈ రౌడీలు నా మీద అటాక్ చేశారు. థ్యాంక్ గాడ్, నీకేమైందో అని ఎంత టెన్షన్ పడ్డావో తెలుసా? నువ్వు సేఫ్గానే ఉన్నావు. నీకు కానీ రోజాకి కానీ ఏమైనా జరిగితే నేను వదులుతానా? ఎవరిని వదిలిపెట్టను. వాళ్ళని నేవి కష్టపడలేదు కదా. నవీన్ గారు, నన్ను ఇక్కడ 2 రోజుల నుంచి బంధించి ఉంచారు. నాకు ఏం చేయాలో తెలియలేదు. నాకు ఎంత భయం వేసిందో తెలుసా? యమున, వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చి మన మీద అటాక్ చేయొచ్చు. మనం ఇక్కడ ఉండకూడదు, చాలా డేంజర్. వెళ్ళిపోదాం పదా. పదండి. యమునా, రోజా, యమునా. యమునా, నీకేం కాలేదు కదా? నిన్నెవరు ఏం చేయలేదు కదా? నిన్నేం కష్టపెట్టలేదు కదా? నీకోసం ఎంత వెతికానో తెలుసా? తిరిగిన స్టేషన్ అంటూ లేదు. నువ్వు కనపడక ఎంత నరకం అనుభవించానో తెలుసా? రోజా, ఊరుకో. యమున సేఫ్గా వచ్చింది కదా, ఇంకెందుకు బాధపడుతున్నావు? థ్యాంక్స్ నవీన్, థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా ఏమైనా కనపడకపోయి ఉంటే నేను ఒంటరిదాన్ని అయిపోయేదాన్ని.